హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్. ఎవరైతే డిఎస్సి రాశారో మనకు తెలంగాణలో వాళ్ళలో చాలామందికి జాబ్స్ అయితే రావడం జరిగింది. సో వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది. కొంతమందికి ఏంటి అంటే డైలమాలో ఉన్నారు, మేము బార్డర్లో ఉన్నాం, వస్తున్నారా అదనే ఒక సందిగ్ధ స్టేజ్లో ఉన్నారు. ఇంకొకరు వచ్చేసి సో మాకు రాదు అనే కన్ఫర్మ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో మాకు మార్క్స్ తక్కువ ఉన్నాయి, ఇక మాకు జాబ్ రాదు. సో ఇలాంటి వాళ్ళు నెక్స్ట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వీళ్ళలో కొందరు చేసిన మిస్టేక్ ఏంటి అంటే మన స్టేట్ టెట్ని చాలా సీరియస్గా తీసుకోకుండా, లేదా తీసుకున్నప్పటికి కూడా కొందరికి మార్కులు తక్కువ రావడం వల్ల, సో టెట్లో మార్కులు తక్కువ రావడం వల్ల కొందరు మార్జిన్స్లో కూడా జాబులు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. సో మనకి ఇప్పుడు అర్థమై ఉండొచ్చు నిజంగా టెట్ యొక్క స్కోర్ ఈ టెట్ స్కోర్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అనేది మీకు ఇప్పుడు అర్థమై ఉండొచ్చు. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఈ టెట్ స్కోర్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. చిన్న చిన్న మార్జిన్లో కూడా జాబ్స్ కోల్పోయిన వాళ్ళకి ఇది ఎంతో ఎఫెక్ట్ అనేది చూపిస్తుందండి. సో ఈ టెట్ సంగతి పక్కన పెడితే మనకు నెక్స్ట్ ఇంకొక టెట్ నవంబర్ నోటిఫికేషన్ వస్తుంది. మనకు దాన్ని కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అయితే మాట్లాడుకున్నాం. దానికి ముందుగా మనకు సీటెట్ నోటిఫికేషన్ కూడా ఇప్పుడు వచ్చిందండి. సో ఈ సీటెట్ నోటిఫికేషన్ అనేది లాస్ట్ నిన్న మొన్న వచ్చినట్టుంది. 20 అంటే నిన్న మొన్ననే వచ్చినట్టుంది నోటిఫికేషన్. ఈ సీటెట్ ఎగ్జామినేషన్ మనకు 15th డిసెంబర్ రోజున కండక్ట్ చేస్తాం అని చెప్పేసి అయితే అంటున్నారు. ప్రీవియస్గా మనకు 1st డిసెంబర్ అన్నారు, కానీ డేట్ మార్చడం జరిగింది. ఒకవేళ ఒకే సిటీలో ఎక్కువ మంది అభ్యర్థులుంటే 14th డిసెంబర్ రోజున ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని అయితే అంటున్నారు. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది 17వ తేదీనే మనకు స్టార్ట్ అవ్వడం జరిగింది. దీనికి ఆన్లైన్ అప్లికేషన్ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి 16/10/2024, అంటే అక్టోబర్ 16 వరకు మనకు అప్లికేషన్ చేసుకోవడానికి వీలుందండి. సో నిజంగా మనం సీటెట్ రాయడం అవసరమా? దాదాపు 600-1000 రూపాయలు పెట్టి ఎగ్జామ్ రాయడం వల్ల మనకి ఏమన్నా బెనిఫిట్ ఉందా అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ డిఎస్సికి సీటెట్ ఎలిజిబిలిటీ ఉంది. అంటే మనకు సీటెట్లో వచ్చిన మార్కులు మనం డిఎస్సిలో ఏవైతే 20% మార్క్స్ కలపడానికి ఉందో అక్కడ కలుపుకోవడానికి అయితే అవకాశం ఉంది. మన అభ్యర్థుల్లో మనం ఓన్లీ సీటెట్ రాయద్దు, టెట్నే రాద్దాం, మనకి ఎందుకంటే ఇంగ్లీష్ ఇబ్బంది అవుతుంది అని ఒక ధోరణిలో ఉండి సీటెట్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారండి. సో ఆ తప్పు మీరు చేయకూడదు. ఎందుకంటే మనం ఒక టీచర్ ఆస్పిరెంట్గా ఉన్నాం, టీచర్ అవ్వాలని అనుకుంటున్నాం. సో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు మీ దారిలో వెళ్తున్న ప్రతి ఆపర్చునిటీని కూడా మీరు ఉపయోగించుకోవాలి. సో అందులో ఒక ఆపర్చునిటీ వచ్చేసి సీటెట్. మీరు భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ పోతే ఏమవుతుంది, మీకు ఒక అప్లికేషన్ ఫీజు మాత్రమే పోతుంది. ఎగ్జామ్ వెళ్ళి రాయడానికి కావాల్సిన టైం అనేది కొంచెం కన్జ్యూమ్ అవుతుంది. కానీ మీరు టైం గురించి పక్కన పెడితే, ఎందుకంటే మీరు ఒక రియల్ ఎగ్జామ్ రాస్తున్నారు, అది మీకు మళ్ళీ ఖచ్చితంగా ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీకు డిఎస్సిలో కానీ టెట్లో కానీ మీకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా చాలామందికి ఇంగ్లీష్ అనే ఒక భయం ఉంది. సో ఈ ఇంగ్లీష్ అనే భయాన్ని కూడా మీరు కొంచెం తీసేయడానికి సీటెట్ అనేది ఉపయోగపడుతుంది. కొంచెం ఇంగ్లీషు అనే భయం తీసేస్తే ఈ సీటెట్ అనేది చాలా ఈజీ ఎగ్జామ్ అండి మీకు. ఎందుకంటే మనం ఇందులో ఉన్న తెలుగులో చాలా ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. ఈ తెలుగు క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో మన తెలుగుతో పోలిస్తే కొంచెం ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంగ్లీష్ కూడా అట్లా ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని ఎడిషన్స్ టఫ్ ఇచ్చినప్పటికీ కూడా ఎక్కువగా మనకు సీటెట్ అనేది ఈజీగానే ఉంటుంది. సో ఇక్కడ మనకు స్కోర్ చేయడానికి అవకాశం అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. సో ఖచ్చితంగా మీరు సీటెట్ని సీరియస్గా తీసుకోండి. మీరు చదవడానికి ఏమీ అంతగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్లో ఉంటుంది, ఉన్నా సరే ఖచ్చితంగా మీరు సీటెట్ని సీరియస్గా తీసుకొని ప్రిపేర్ అవ్వండి. అలా అవుతే మీకు 2 రకాల బెనిఫిట్స్ జరుగుతాయి. మీకు పోతే ఇంత ఫీజు, ఇంత టైం వేస్ట్ అవుతుందేమో, కానీ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు డిఎస్సి ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఒక డిఎస్సి పోయింది, మళ్ళీ ఇంకో డిఎస్సి పోయింది, ఇప్పుడు ఇంకొక ఆపర్చునిటీ ఉంది మనకు. ఇక్కడ కూడా మీరు మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంది. సో ఎటువంటి అవకాశం, చిన్న 0.5% మనకు ఛాన్స్ ఉన్నా కూడా దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వదులుకోకూడదు. సో సీటెట్ కోసం కూడా ప్రిపేర్ అవ్వండి. మీరు సపరేట్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు.
మీరు ఏదైతే స్టేట్ టెట్కి ప్రిపేర్ అవుతున్నారో, స్టేట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో అదే ప్రిపేర్ అవ్వండి. కానీ అక్కడక్కడ కొన్ని పదాలు ఇంగ్లీష్లో వస్తాయి కదా, ఆ డెఫినేషన్స్ కానివ్వండి, అంశాలు కానివ్వండి, సో వాటిని మాత్రం కొంచెం ఇంగ్లీష్లో తర్జుమా చేసుకోండి. సో సైకాలజీలో కానివ్వండి, ఎక్కడైతే కొన్ని టఫ్ వర్డ్స్ ఉంటాయి వాటిని మీరు ఇంగ్లీష్లో తర్జుమా చేసుకోండి. సో అలా చేసుకుంటే మీకు ఈజీగా ఎగ్జామ్ ఏం అడుగుతున్నాడు అనేది మీకు అర్థమవుతుంది. చదివితే క్వశ్చన్ చదివితే మీకు క్వశ్చన్లో ఏముందో మీకు అర్థమైపోతుంది ఏం అడుగుతున్నాడు అనేది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని చదవండి. ఇలా చదివినట్టయితే మీకు ఖచ్చితంగా ఎగ్జామ్లో ఈజీ మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. సో కొంచెం కష్టపడండి, ఏం కాదు, ఖచ్చితంగా సీటెట్నే రాయండి. అదే నేను సజెషన్ చేస్తాను. ఎటువంటి ఛాయిస్ని వదులుకోకూడదు. మీకు మార్కులు పెరగలేదు, రాసిన ఎగ్జామ్ యొక్క ఎక్స్పీరియన్స్ అయినా మీకు ఉపయోగపడుతుంది. మీకు ఇంగ్లీష్ మీద ఉన్న భయమైనా పోగొట్టడానికి ఉపయోగపడుతుంది ధైర్యంగా వెళ్ళి ఎగ్జామ్ రాసినట్టయితే. సో ఇది నేను చెప్పదలుచుకున్న విషయం. ఖచ్చితంగా సీటెట్ అయితే రాయండి. మన లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ తరపు నుండి మనం ఆల్రెడీ మెటీరియల్స్ కూడా డిఎస్సి అండ్ టెట్ కోసం ప్రీవియస్గా అందించడం జరిగింది. ఇప్పుడు మన దగ్గర ప్రజెంట్ అయితే ఇంగ్లీష్ బుక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ప్రజెంట్ ఆఫర్ కూడా నడుస్తుంది. మేబీ ఈరోజు రేపు చూసే వాళ్ళు, ఈ వీడియో చూస్తున్నారు ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ 2 days వాళ్ళకు 80 రూపాయలు ప్లస్ ఒక 40 రూపాయలు డెలివరీ ఛార్జ్తో మీకు డైరెక్ట్గా మీకు ఇంటి దగ్గరికే మీకు బుక్ అనేది అందించడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, బుక్ లింక్. కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకుంటే వితిన్ 3 to 5 daysలో మీకు లొకేషన్ బట్టి డెలివర్ చేయడం జరుగుతుంది. సో చాలా తక్కువ ప్రైస్కే బుక్ అయితే ఇస్తున్నాం. సో మనకు లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ యాప్లో ఆల్రెడీ మ్యాథ్స్ క్లాసెస్ అనేవి అప్డేట్ చేయడం జరిగింది, తెలుగు క్లాసెస్ అనేవి అప్డేట్ చేయడం జరిగింది. మీకు మొత్తం మెటీరియల్ కూడా ఉందండి. సో డిస్క్రిప్షన్లో యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ద్వారా కూడా మీరు మెటీరియల్ అండ్ క్లాసెస్ కూడా వినే అవకాశం ఉంటుంది. సో మీ ప్రిపరేషన్లో ఖచ్చితంగా మీకు తోడుంటాం. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వి విల్ ట్రై టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.